ఈ పంజాబీ మహిళ 40 రోజుల్లో క్యాన్సర్ను జయించారండి. ఎవరు ఈవిడ అంటే ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. సో ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు అంటారు. ఈవిడ స్వయాన ఒక డాక్టర్. అలాగే మీకు పంజాబ్లో ఈవిడ ఒక ఎమ్మెల్యే కూడా. సో అలాంటిది ఈవిడికి క్యాన్సర్ వచ్చింది. సో మామూలుగా సిద్ధు గారు అన్నప్పుడు ధనవంతుడు కాబట్టి ఆయన ఏంటంటే ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఈ క్యాన్సర్కు కావలసిన ట్రీట్మెంట్ అనేది ఇప్పించారు. అలాగే భారతదేశంలో కూడా ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా ఈయన చూపించారు. కానీ సర్వైవల్ ఛాన్సెస్ అన్నప్పుడు 5% కూడా లేదు. అంటే గ్రేడ్ 4 క్యాన్సర్లో ఈవిడ ఉన్నారు. అలాంటిది ఒక 2 నెలల క్రితము అమెరికా నుంచి ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ సిద్ధు గారి మిత్రుడు వాళ్ళ అబ్బాయి, సో అతన్ని కూడా పిలిపించారు. సో వచ్చి చూసిన వ్యక్తి ఎన్ని కీమోస్ ఇచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఈవిడికి ఇవ్వబడింది సర్వము గమనించి మొత్తము రిపోర్ట్స్ చూసి లేదండి చాలా కష్టము, ఇక ఈవిడ బతకరు అని చెప్పేసి అతను అమెరికా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నప్పుడు లక్షల రూపాయలు మీకు ఖర్చు అవుతుందండి. కీమోస్ అంటారు, ఈ రేడియేషన్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగా చికెన్లు తినండి, ఎగ్ కర్రీలు బాగా తినండి ఇలా చెప్తూ ఉంటారు. మా మిత్రుడు అతని అబ్బాయి, అతనికి క్యాన్సర్ వచ్చింది. ఇలాగే మీకు 20 కీమోస్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. సో 20 కీమోస్ అన్నప్పుడు నేను వెళ్ళి చూశాను. 5 కీమోస్ అయ్యేయండి, బాగానే ఉన్నాడు. మీకు ప్రోటీన్ కావాలి కాబట్టి చికెన్ ఎగ్ అనేది రోజు తినిపిస్తున్నాము. ఇది ఆయన చెప్పిన విషయం. ఇక 8వ కీమో వచ్చేటప్పటికి ఈ అబ్బాయి మరణించాడు. సో మరణించినప్పుడు ఆ మిత్రుడు నాతో కూర్చున్నప్పుడు ఇదే ప్రశ్న, ఏంటండి ప్రేమ్ గారు ఇదంతా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటారు, కీమోస్ అంటారు, కీమోస్ ఇచ్చిన తరువాత మీకు హై రేడియేషన్ అంటారు, మీకు అబ్బాయి మీకు ఎంతలాగా అనిమిక్ అయిపోయాడు అంటే మొత్తము పాలిపోయాడు, జుట్టంతా రాలిపోయింది, ఇది ఇలాగే ఉంటుందండి అంటారు. సరేనండి ఇంత కష్టపడుతున్నాము కదా బతుకుతాడా అంటే ఎవరు ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. మరి 20 కీమోస్ అని చెప్పారు, 8వ కీమోకే ఇతను మరణించాడు కదా మా అబ్బాయి, ఏంటి ఇది అంటే ఇదంతా ఒక పెద్ద మిస్టరీ అండి. దీన్ని మనము ట్రీట్మెంట్ అంటామే తప్ప క్యూర్ అని చెప్పి అనం. సో ఇప్పుడు నేను అతన్ని ఒక 4 ప్రశ్నలు అడిగాను. ఏమండి వీళ్ళు చికెన్ తినండి, ఎగ్ తినండి, ప్రోటీన్ కావాలి కదా, అబ్బాయి బలంగా ఉండాలి అన్నారు డాక్టర్లు అన్నారు, డైటీషియన్లు అన్నారు. మరి మీరు ఎక్కడ చికెన్ కొంటారో మీకు తెలుసా? ఈ వ్యక్తి చాలా చాలా బిజీ పర్సన్, నాకు తెలియదు. ఎలాంటి ఆయిల్స్ వాడతారో మీకు తెలుసా? ఖచ్చితంగా ఆ బ్రాండ్ ఏంటో నాకు తెలియదు. మరి వీళ్ళు చికెన్ మసాలా అంటారు కదా, మీకు పసుపు అంటారు, కారము అంటారు, ఉప్పు అంటారు, వీటికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉందా? లేనే లేదు. చికెన్ తినండి అన్నారు, ఎగ్ తినండి అన్నారు, ఈ వంటకము ఎలా తయారవుతుంది అని చెప్పి ఏ డాక్టర్ అయినా మాట్లాడతారా? లేదండి. సో ఇప్పుడు నవజోత్ సింగ్ సిద్ధు గారు ఆయన మీడియాను పిలిచి ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాను అంటే నా భార్య 40 రోజుల్లో ఈ క్యాన్సర్ను జయించింది. అమెరికా నుంచి డాక్టర్లు వచ్చారు, యూరోప్కి తీసుకువెళ్ళి నేను వైద్యము చేశాను, కానీ ఎక్కడా కూడా కుదరలేదు. ఫైనల్గా మా అమ్మాయికి చెప్పాను, ఇలా కాదమ్మా మనము ట్రీట్మెంట్ మొదలు పెడదాము. ఏంటండి ట్రీట్మెంట్? ఆ మిరాకిల్ మెడిసిన్ ఏంటి? 40 డేస్లో ఈవిడ ఎలా రికవర్ అయ్యింది అంటే సింపుల్ అండి. ఆయన చెప్పింది మీకు లెమన్ వాటర్, ప్రతిరోజు కూడా మేము లెమన్ వాటర్ అనేది తాగిస్తూనే ఉన్నాము. క్యాన్సర్కు అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఫుడ్లో మీరు తీసుకువచ్చే మార్పులు, డయట్లో పూర్తిగా మీరు మార్పుల్ని తీసుకురావాలి. సూర్య అస్తమనానికి ముందు మేము ఆవిడకి డిన్నర్ అనేది ఫినిష్ చేసేవాళ్ళం. అంటే మీకు ఒక 6ంటికి ఆవిడ డిన్నర్ అయిపోయింది అనుకోండి, తర్వాత రోజు 10ంటికి మేము నిమ్మరసముతో ఆవిడ డే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇలాగ మేము నిమ్మరసము అనండి. అలాగే ఒక సందర్భములో ఈ నిమ్మ ఆకులు ఉంటాయి చూసారా, ఆ కషాయము కూడా మేము తాగించాము. యాపిల్ సీడర్ వినేగర్ అనేది ఇచ్చేవాళ్ళము. మీకు అల్లం ముక్క, అల్లము నుంచి తీసిన రసము, తులసి, ఇలాగా అంటే మీకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అని వీళ్ళు మాట్లాడతారు కదా,
మరి ఒక నిమ్మకాయ అనండి, ఒక అల్లం ముక్క అనండి, అలాగే మీకు యాపిల్ సీడార్ వినేగర్, ఇవన్నీ మీకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా? అవ్వదు కదా. మన ఇళ్లలోనే ఉండే వస్తువులు పెట్టుకొని మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశాము. నాకు ఫ్యాటీ లీవర్ అండి, ఫ్యాటీ లీవర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో క్యాన్సర్కి కూడా సరిగ్గా అలాంటి ట్రీట్మెంటే నేను నా భార్యకి ఇవ్వగలిగాను. 40 రోజుల్లో ఆవిడ రికవర్ అయిపోయింది. డాక్టర్లు అందరూ షాక్ అయ్యారు. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి షీ ఈజ్ క్యాన్సర్ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మీరు కూడా నేను ఏదైతే చెయ్యగలిగానో మీరు కూడా ఈ పని చెయ్యవచ్చు. ఇవన్నీ కూడా మీ వంటగదుల్లోనే దొరుకుతాయి. డియర్ ఫ్రెండ్స్, దీన్ని బాగా అర్థం చేసుకోండి. క్యాన్సర్ను మనము జయించగలము, రివర్సల్ చెయ్యగలము. చిన్న చిన్న చిట్కాలే పాటించాలి. నేను పాటించాను, నా భార్యను కాపాడుకోగలిగాను అని చెప్పారు. ఫ్రెండ్స్, వెనుక నేను మీకు కొన్ని డయట్ చార్ట్స్ చూపిస్తానండి, గమనించండి. 2023 ఫిబ్రవరిలో నా మీద నమ్మకము ఉండే కొంతమంది మిత్రులు, వీళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, ప్రేమ్ గారు మీ వద్ద దీనికి సంబంధించిన మందులు ఉన్నాయా అంటే, ఓపెన్గా బయట చెప్పలేము కదండి. మీకు నా మీద నమ్మకము ఉంటే నేను ఒక డయట్ చార్ట్ పంపిస్తాను, దానిని మీరు ఫాలో అయ్యి చూడండి. ఒక్క నెల రోజులు ఫాలో అవ్వండి, మీకు తేడా తెలిసింది అంటే కంటిన్యూ చేయండి అని చెప్పి చాలా డీప్ రీసెర్చ్ అండి, ఎంతోమంది మిత్రులతో కలిసి మాట్లాడి ఒక డయట్ చార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. సో 2023 ఫిబ్రవరి అన్నప్పుడు 3 నెలలు మాత్రమే వీళ్ళు బతుకుతారు అన్నారు. ఇవాళ దాకా కూడా అంటే నవంబర్ 2024 వాళ్ళు హాయిగా ఉన్నారు, ఎక్కడా ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇలాంటి చిట్కాలే మీకు నవజోత్ సింగ్ సిద్ధు గారు ఏదైతే మాట్లాడారో పోయిన సంవత్సరం నుంచే ఇది ఇవ్వడం మొదలుపెట్టాము. ఫస్ట్ విషయాన్ని మీరు గమనించారు అనుకోండి, మీకు హెర్బల్ టీ, టర్మరిక్ వాటర్ అని అంటే పసుపు నీళ్లను సిద్ధు గారు తమ భార్యకి రెగ్యులర్ బేసిస్లో ఇవ్వడం మొదలు పెట్టారండి. దీన్ని నేను టర్మరిక్ టీ అని చెప్తాను. సో ఇందులో దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం పొడి అంటే మీకు డ్రై జింజర్, సొంటి పొడి అంటారు చూసారా, వీటిని వేసి పొద్దున్నే మీరు ఒక హెర్బల్ టీ తాగండి అంటాం. ఇక రెండవ లెవెల్కు వచ్చారు అనుకోండి, అలోవీరా మీద నేను ఒక వీడియోనే మాట్లాడాను. క్యాన్సర్కి ఒక అద్భుతమైన మెడిసిన్ మీకు అలోవీరా అండి, మీకు ఒక గొప్ప రెమెడీ. సో అలోవీరా అనేది కూడా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇక 3వ లెవెల్లో వచ్చేటప్పటికి వీట్ గ్రాస్ మీకు ఇవాళ సూపర్ మార్కెట్స్లో 50 రూపాయలకు అమ్ముతున్నారండి. మన ఇళ్లలోనే మనము వీట్ గ్రాస్ని తయారు చేసుకోవచ్చు, ఆ రసాన్ని మనం వాడవచ్చు. ఇదేలాగా మీరు చూసారనుకోండి, మజ్జిగలో నిమ్మ రసాన్ని కలపండి, రెగ్యులర్ బేసిస్లో తాగుతూ ఉండండి. మీరు మీ ఆహారములో పూర్తిగా మార్పులు తీసుకురండి. మీరు ఎక్కువ ఆహారము తినకండి. ఇంకా కావాలంటే వారములో ఒకరోజు ఉపవాసం ఉండండి. ఇది మీకు ఇంకా స్పీడీ రికవరీ ఉంటుందని చెప్పి ఈ డయట్ చార్ట్లో మీరు గమనించారనుకోండి, వరుసగా దీనికి సంబంధించే, అదేదో గొప్పగా మనం చెప్తున్నామని కాదు, సిద్ధు గారు ఒక విఐపి, ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి అందరూ ఫాలో అవ్వాలంటే 2023 ఫిబ్రవరి నుంచే మేము దీన్ని ఫాలో అవుతున్నాం. ఎంతోమందికి పంపించాం, చాలామందికి రికవరీ రేట్ అనేది ఉంది. అంటే ఏంటి, మన వంటగదిలో మన చుట్టూర్త దొరికే ఈ పళ్ళు అనండి, ఈ కాయగూరలు అనండి, ఇలాంటి చిన్నపాటి రెమెడీస్ వీటిని పెట్టుకొని మనము క్యాన్సర్ని జయించవచ్చండి. సో అది మర్చిపోయి మనం ఇంకా కూడా కీమోస్ అని, రేడియేషన్ అని, జుట్టు రాలిపోవడము, లోపల ఉండే సెల్స్ అంతా కూడా మీకు అతలాకుతలం అయిపోవడము, ఇదంతా కూడా మీకు మెడికల్ సైన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ను జయించగలరా? ఎంతమంది మీ ట్రీట్మెంట్లో బతికేరు అంటే మీకు ఎటువంటి ఆన్సర్ ఉండదు. ఇది ఓన్లీ ట్రీట్మెంట్ అండి, ఇది క్యూర్ కాదు అని క్లియర్గా వాళ్ళ అగ్రిమెంట్లో రాసుకుంటారు, మీకు క్లియర్గా చెప్తారు. మరి నవజోత్ సింగ్ సిద్ధు గారు ప్రెస్ మీట్లో పెట్టి ఇలా మాట్లాడారు, నా భార్యను నేను 40 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నాను అన్నప్పుడు ఇది ఎంత పెద్ద విషయము. మరి మీరు కూడా, కానీ ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం అండి, పసుపు అన్నారు అంటే కల్తీ లేని పసుపు, కారము అన్నారు అనుకోండి, నూనె అంటే మీకు స్వచ్ఛమైన ఈ కారము, నూనె, మసాలా దినుసులు మీకు దొరకాలి. కాబట్టే పదే చెప్తాను, మీరు మీ ఊళ్ళలో, మీ వీధుల్లో తిరగండి,
కరెక్ట్ అయిన ప్రోడక్ట్ దొరికిందా, ఆర్గానిక్ ప్రోడక్ట్ దొరికిందా, విడిచిపెట్టకండి. మీకు బంపర్ తగిలినట్టే. ఒకవేళ దొరకలేదా అప్పుడు నాకు ఫోన్ చేయండి, ఏదో ఒక రకంగా దీన్ని పంపించే ఏర్పాట్లు మేము చేస్తాము. ఎందుకంటే రైతులను కూడా ఆదుకునే పరిస్థితి ఉంది కాబట్టి రైతులకు మనము హెల్ప్ చేయాలన్నా, అట్ ది సేమ్ టైం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మనకు మంచి ప్రోడక్ట్లు, కరెక్ట్ అయిన ప్రోడక్ట్లు మనకి దొరకాలి. మీ ఇంటి వద్ద అలా దొరికితే మాత్రము, ఆ నిజాయితీ కలిగిన మీకు ఎవరైనా వ్యాపారులు ఉంటే మాత్రము మీకు ఖచ్చితంగా వరము లాంటి వాళ్ళని విడిచిపెట్టకండి. కాబట్టి మీకు స్వచ్ఛమైన వస్తువులు దొరికినప్పుడు అందులో నుంచి మీకు రెమెడీ దొరుకుతుంది. కరెక్ట్ అయిన పసుపు దొరికితే క్యాన్సర్కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని మీకు నవజోత్ సింగ్ సిద్ధు గారు చెప్తున్నారు. మరి ఈయన తన భార్యను కాపాడుకున్నారు, 40 రోజుల్లో క్యాన్సర్ని రివర్స్ చేయగలిగారు. మరి ఎంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేయగలము? సో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. ఎవరైనా ఈ ప్రయత్నాల్లో ఉన్నారా? మీరు కూడా మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.